పూజ చేస్తున్న అయ్యగారు మనతో ఉన్నారు. అసలు ఈ సంవత్సరం ఉన్న విశిష్టత ఏంది, గణేశునికి చేసేటటువంటి పూజలు ఎలాంటివి, ఈరోజు ఈ సంవత్సరం చేసినటువంటి మందిరం ఎలాంటిదో అయ్యగారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం మనం. చెప్పండి అయ్యగారు, ఇక్కడ ఉన్నటువంటి మందిరము ఈరోజు ఉన్న విశేషత మొత్తం చెప్పండి. జయబలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ విశిష్టత ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత అలాంటి నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను నమూనాగా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల విఘ్నేశ్వర స్వామివారు క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లడ్డు అనేది చాలా ప్రత్యేకత. ఈ గ్రామం మధ్యలో ఉన్న బొడ్రాయి దేవత యొక్క ఆశీర్వాద చేత దర్శించిన లడ్డు కొన్న చూసిన వారందరికీ అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి చరిత్ర. గత 30 ఏళ్ళు పూర్తి చేసుకుని ఉంది. 31వ సంవత్సరము ఆ అదృష్టవంతుడు ఎవరా అని చెప్పి కొన్ని కోట్ల మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు వేసిన మందిరం సంబంధించి ఒకసారి చెప్పండి. ఈ మందిరం అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 500 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అయోధ్య రామ ప్రతిష్ఠ అయింది. అలాంటి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా అలా నమూనాను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా ప్రత్యేకంగా ఉంది. చాలా అద్భుతమైన నిర్మాణం అని కూడా చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అయ్యగారు చెప్పింది 17 సంవత్సరాలుగా అయ్యగారు మనకు ఈ బాలాపూర్ గణేశునికి పూజల కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క విశిష్టత ఉంటుంది. ఆ మండపం సెట్ కూడా డిఫరెంట్గా వేస్తారు. దేవుని దర్శించుకునే భక్తులు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు అని అయ్యగారు చెప్తున్నారు. లడ్డుకు సంబంధించి కూడా లడ్డే ప్రత్యేకత. లడ్డును దర్శించుకొని పోవాలి. చాలామంది గణేశుని చూస్తున్నారు కానీ లడ్డును చూడట్లేదు అనే విషయాన్ని కూడా అయ్యగారు చెప్తున్నారు. ఇది బాలాపూర్ టు గణేష్.